దీనికి ఏం ఫార్ములా ఉన్నదయ్యా? ఏ టెక్స్ట్ బుక్లో ఫార్ములా ఉన్నది చెప్పండి? 5 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ప్లస్ 11 క్యూబ్. ఎన్ అని బట్టి పడతారు, జామెట్రీలోనే 1000 ఫార్ములాలు ఉన్నాయి. 1 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్. వరుస సహజ సంఖ్యలు కావివి, రైట్? వరుస బేసి సంఖ్యలను పవర్ 3 చేస్తున్నాను. 1 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ప్లస్ 11 క్యూబ్. ఇది చూడంగానే మన మైండ్లో ఏమేమి తిరగాలంటే, ఇదేమో బేసి ప్లస్ బేసి సరి, బేసి ప్లస్ బేసి సరి, బేసి ప్లస్ బేసి సరి. ఆన్సర్ ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఆడ్ నంబర్లు ఎక్కడున్నాయో అన్నీ తీసేసేయండి. ఫస్ట్ మనము నంబర్ ట్రీ కాన్సెప్ట్ యూజ్ చేసాం. ఆర్ యు ఆల్ విత్ మీ? బేసి ప్లస్ బేసి పవర్ ఎనీ నంబర్ బేసే కన్నా, బేసి ప్లస్ బేసి సరి సంఖ్య, బేసి సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య సరి సంఖ్య, బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య సరి సంఖ్య. ఆన్సర్ సరి సంఖ్య ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఆన్సర్ సరి సంఖ్య ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఫస్ట్ అయిపోయింది. సెకండ్ లాజిక్, ఇదేమో 9తో డివైడ్ అవుతుంది. 3 పవర్ 3ని పవర్ 2 నుంచి ఏమేసినా 9తో డివైడ్ అవుతుంది. 3 స్క్వేర్ ఎంత కన్నా 9, 3 క్యూబ్ ఎంత 9, రైట్? 3 పవర్ 4 ఎంత 9. ఇది 9, ఇది 9. డిజిటల్ సమ్ 1 క్యూబ్ ఎంత 1, 5 క్యూబ్ అంటే 125, 125 అంటే 125. 1 ప్లస్ 2 ప్లస్ 5 డిజిటల్ సమ్ ఎంత 8. 7 క్యూబ్ 7 క్యూబ్ 7 క్యూబ్ ఎంత 343. సార్ నేను డిజిటల్ సమ్ 7 క్యూబ్ నాకంతగా రాదు సార్, రైట్? ఈ పవర్ 3లు రావు, రాకున్నా పర్లేదు, 9 తోటి డివైడ్ చేయి. 7 క్యూబ్ డివైడెడ్ బై 9, 9 ఒకట్ల 9 మైనస్ 2, మైనస్ 2 క్యూబ్ అంటే -8. నెగటివ్ వస్తే 1 యాడ్ చేసుకో. పెద్ద నంబర్లను కూడా క్యూబులు పవర్ 5లు చేయాల్సిన అవసరం లేదు, రైట్? వాడు పవర్ 5 17 పవర్ 3 ఇచ్చాడు అనుకోండి, 17 పవర్ 3 చేయాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ తోటి ఒక నంబర్కి డిజిటల్ సమ్ కనుక్కోవాలి అని అంటే 9 తోటి డివైడ్ అయ్యి శేషం కనుక్కుంటే చాలు. డిజిటల్ సమ్ అంటే 9 తోటి డివైడ్ అయిపోయిన తర్వాత వచ్చిన శేషము, 9 తోటి డివైడ్ అయిపోయిన తర్వాత వచ్చిన శేషము. మళ్ళీ చూడండి సార్, ఇవేవి మీకు రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో దొరకవు, చాలా జాగ్రత్తగా వినండి. 9 ఒకట్ల 9, నెగటివ్ శేషం ఎంత -2, -2 క్యూబ్ ఎంత -8, -8 వచ్చింది. -8 వస్తే పాజిటివ్ శేషం ఎంత, రైట్? 9 - 8 ఎంత 1. ఇక్కడ 1 పెట్టుకున్నా. 11, 1 + 1 ఎంత 2. 11 క్యూబ్ కనుక్కోవద్దు సార్ మనం. 11 క్యూబ్ దయచేసి క్యాల్కులేషన్లు తగ్గించడానికే నేను క్లాసులు తీసుకుంటున్నా, మళ్ళీ క్యాల్కులేషన్లు ఎందుకు? 11 క్యూబ్ బై 9, 9 ఒకట్ల 9, శేషం ఎంత 2, 2 క్యూబ్ ఎంత 8, 2 క్యూబ్ ఎంత 8. 1 + 8, 1 + 8. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 9 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 9 తోటి డివైడ్ అవ్వాలి. అందరికీ అర్థమవుతుంది కదా సార్? ఆన్సర్ ఏమో సరి సంఖ్య అయి ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. మూడో ఆయుధం ఏంటి? యూనిట్ డిజిట్. మూడో ఆయుధం ఏంటి? యూనిట్ డిజిట్. 1 క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత 1, 3 క్యూబ్ 7, 5 క్యూబ్ 125, 7 క్యూబ్ 7 × 7 × 7, 7 ఏళ్ళ 49, 9 ఏళ్ళ 63. 9 క్యూబ్ అంటే 9, 11 క్యూబ్ అంటే 1, 9 + 1 10, 7 + 1 8, 13 16. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 6 ఉండాలి. డిజిటల్ సమ్ 9 అయి ఉండాలి. ఆన్సర్ వచ్చేసరికి సరి సంఖ్య అయి ఉండాలి. ఈ మూడిట్లీ సాటిస్ఫై చేసే క్వశ్చన్ని కనుక్కోండి. ఈ పవర్ ఆడ్ ఇచ్చినప్పుడు ఇంకోటి కూడా ఉంది సార్, ఇంకోటి కూడా ఉంది, అది కూడా మీరు చెయ్యొచ్చు. ఇక్కడ చూడండి సార్, a క్యూబ్ ప్లస్ b క్యూబ్, a ప్లస్ b, ఇది 12 తోటి డివైడ్ అవ్వాలి. 1 క్యూబ్ ప్లస్ 11 క్యూబ్, a పవర్ 3 ప్లస్ b పవర్ 3, a పవర్ 3 ప్లస్ b పవర్ 3, a పవర్ n ప్లస్ b పవర్ n దేంతో డివైడ్ అవ్వాలి? a ప్లస్ b తోటి డివైడ్ అవ్వాలి. ఎప్పుడు? n ఆడ్ నంబర్ ఉన్నప్పుడు. n 3 ఆడ్ నంబర్, ఇది 12 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కూడా
3 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్, ఇది కూడా 12తో డివైడ్ అవ్వాలి, ఇది కూడా 12తో డివైడ్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుందాం. మనకు ఫార్ములాలు లేకుండా చాలా పద్ధతులు ఉన్నాయి క్వశ్చన్ నుంచి ఆన్సర్ తీసుకురావడము. క్వశ్చన్ నుంచి ఆన్సర్ తీసుకొచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. ఏంటా పద్ధతులు? a power n plus b power n is divisible by a plus b if n is an odd number. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఇది మీరు ఏ పుస్తకంలో కూడా ప్రాబబ్లీ మీరు హయ్యర్ ఆల్జీబ్రా పుస్తకం కొంటే దాంట్లో ఫార్ములా ఉండొచ్చు, n² × 2n² - 1 అని. ఈ ఫార్ములా బట్టే రైట్ క్లాసులు నేను తీసుకోను. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా? అంటే అనిల్ నాయర్ క్లాసెస్ చూస్తున్న ఎవరైనా క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి. 1/5, 3/5, 5/5 ఇట్లాంటి దాన్ని అస్సలు వదిలిపెట్టే ప్రశ్నే లేదు సార్. 9/5 + 11/5 ఈ క్వశ్చన్ ఇచ్చాడు. 1/5 + 3/5 + 5/5 + 7/5 + 9/5 + 11/5 క్వశ్చన్ చూడంగానే లాజిక్ మీరు విన్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇది 12తో డివైడ్ అవుతుంది. a పవర్ n + b పవర్ n ఇది 12తో డివైడ్ అవుతుంది. ఇది 12తో డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ 12తోటి డివైడ్ అవ్వాలి. 12 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 4 × 3. 4 అంటే చిట్ట చివరి 2 సంఖ్యలు 4తో డివైడ్ అవ్వాలి. ఏవైనా సంఖ్యలో చివరి 2 సంఖ్యలు అంకెలో చివరి 2 సంఖ్యలు 4తో డివైడ్ కాకపోతే అది 4తో డివైడ్ కానట్టు. చిట్ట చివరి 2 సంఖ్యలు అంకెల్లో డివైడ్ కావాలి. చూడంగానే ఆన్సర్ 4తో డివైడ్ అవ్వాలి, 3తోటి డివైడ్ అవ్వాలి. సార్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ లాజిక్? ఈ లాజిక్ ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చింది? a పవర్ n + b పవర్ n. a పవర్ n + b పవర్ n అనేది a + b తోటి డివైడ్ అయి ఉంటుంది ఎప్పుడు? n ఆడ్ నంబర్ అయినప్పుడు. n ఆడ్ నంబర్ అయినప్పుడు. సార్ మీరు పవర్ ఆడ్ నంబర్లు తీసుకున్నారు, ఈవెన్ నంబర్ ఉంటే ఏం చేయాలి? అది కూడా లాజిక్ చెప్తాను. డివైడెడ్ బై 12. ఇది ఫస్ట్ అర్థమైంది కదా? సెకండ్, మనం ఏమేం లాజిక్లు అనుకున్నాము? ఒకటి వచ్చేసరికి యూనిట్ డిజిట్ లాజిక్ అనుకున్నాము, ఇంకోటి వచ్చేసరికి డిజిటల్ సమ్ లాజిక్ అనుకుందాం. డిజిటల్ సమ్ చూద్దాం. ఇది 9తోటి డివైడ్ అవుతుంది, ఇది 9తోటి డివైడ్ అవుతుంది. ఇదేమో 1/5 ఎంత? 1. 1/5 ఎంత? 1. రైట్. 5/5 కొంచెం నాకు కష్టంగా ఉంటే ఇక్కడ చూడండి సార్. 5/5 డివైడెడ్ బై 9. 5/5 దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు కదా. 5³ × 5² డివైడెడ్ బై 9 రాసుకోవచ్చు కదా. 5/5ని 5/3 × 5² రాసుకోవచ్చు కదా. సార్ ఎందుకు సార్ ఇలా రాసుకున్నారు? ఈజీ అయిపోతుంది, క్యాల్కులేషన్ ఈజీ అయిపోతుంది. 5³ ఎంత? 125. 9 14ల 126 -1 25 డివైడెడ్ బై 9. 9 2 18 ఎంత? 7 -7 అంటే దీని డిజిటల్ సమ్ ఎంత? 2. దీని డిజిటల్ సమ్ ఎంత? 2. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇదేమో 5/5 డిజిటల్ సమ్ ఎంత? 2. 7/5 దయచేసి క్యాల్కులేషన్లు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. 7/5/9. 9 1 9 అంటే ఇది -2. 2/5 డివైడెడ్ బై 9. 2/5 ఈజ్ 32 అంటే -5. పాజిటివ్ రిమైండర్ ఏంటి? 4. పాజిటివ్ రిమైండర్ ఏంటి? 4. 11. 9 1 9 రైట్. మిగిలింది ఎంత? 2. 2/5 ఎంత? 32. 3 + 2 ఎంత? 5. 3 + 2 ఎంత? 5. దీనికి కనుక్కున్నాను, ఇది డిలీట్ అయిపోయింది, ఇది డిలీట్ అయిపోయింది. 5 + 4 9. 1 + 2 ఎంత? 3. 1 + 2 ఎంత? 3. అంటే ఈ క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. యూనిట్ డిజిట్ కనుక్కోవడం. 1/5 అయితే 1. 3/5 243. 3. 5 పవర్ ఎనీ నంబర్ 5. 7/5
అంటే 7. ఎందుకు సార్ లాజిక్ ఏంటి? a పవర్ 4k + 1 ఏమవుతుంది? a పవర్ గనక రైట్ 4k + 1 ఫామ్లో ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది? a అవుతుంది. ఇది 7. 9 పవర్ ఆడ్ నంబర్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. 1 పవర్ ఎనీ నంబర్ 1. ఇదేమో 10, ఇది 12, 15, 16. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 6. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత? 6. అందరికీ అర్థమైందా? ఫార్ములా అనేది లాజిక్ నుంచి వచ్చింది సార్. మనకు బేసికల్గా మన తలకాయ నుంచి ఒక థాట్ ప్రాసెస్ డెవలప్ అయిపోతే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనకు దారి దొరుకుతుంది. అది వాడు ఎంత కష్టం ఇచ్చినా లాజికల్గా, అంటే ఎక్కువ ఫార్ములాలు స్ట్రెస్ఫుల్ మ్యాథమెటిక్స్ కాకుండా రైట్ ప్లెజరబుల్ మ్యాథమెటిక్స్. అందరికీ అర్థమైందా? 1 పవర్ 5, 3 పవర్ 5. ఈ పవర్లు దయచేసి బట్టి పట్టొద్దు. బట్టి పట్టేటోళ్ళు దయచేసి నా క్లాసులు కూడా వినొద్దు. మీకు భయంకరంగా బోర్ కొడుతుంది సార్. మళ్ళీ బట్టి పట్టేటోళ్ళు సంవత్సరం కొద్దీ రైట్ మహమ్మద్ గజనీ లాగా అటాక్ చేస్తూనే ఉంటారు. కానీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. చాలా తక్కువగా ఉన్నది. ఇది మీకు ఫాస్ట్గా ఎప్పుడు వస్తుంది తెలుసా సార్? నంబర్ సిస్టంలో రిమైండర్స్ మీద గ్రిప్ ఉన్నప్పుడు, యూనిట్ డిజిట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు. రిమైండర్స్ మీద గ్రిప్ ఉండాలి, యూనిట్ డిజిట్ మీద గ్రిప్ ఉండాలి. లేకపోతే ఇక్కడ కొంత టైం తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను రైట్. ఎవరికైతే యూనిట్ డిజిట్ కావాలో 1 పవర్ 5 చాలా జాగ్రత్తగా వినండి, స్లోగా చెప్తున్నాను. పవర్ అనేది 5. 5 అని అంటే 4 × 1 + 1 ఫామ్లో ఉంది. పవర్ గనక 4k + 1 ఫామ్లో ఉంటే యూనిట్ డిజిట్ని పవర్ 4 చేస్తే చాలు, పవర్ 1 చేస్తే చాలు. అంటే 5 అనేది 4 × 1 + 1 ఫామ్లో ఉంది. అదే యూనిట్ డిజిట్ రాయండి 1, అదే యూనిట్ డిజిట్ రాయండి 3. పవర్ గనక 4k + 1 ఫామ్లో ఉంటే ఆన్సర్ బేస్లో ఉన్న యూనిట్ డిజిట్ అంకెనే. ఇది 3, ఇదేమవుతుంది 5. అదే నంబర్ వస్తుంది రైట్. సో 5, ఇదేమో 7, ఇదేమో 9, ఇదేమో 1. సురేష్ అండ్ శైలజ 9 + 1 10, 10 ప్లస్ రైట్ 12, 22, 23, 20 రైట్ 26. అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ 6. క్వశ్చన్ చూడంగానే మనము భయపడొద్దు. ఎప్పుడు భయం వస్తుంది సార్ మనకు? జనరల్గా భయం ఎప్పుడు వస్తుంది? ఏదైనా కొత్త పని మన కళ్ళ ముందు ఉన్నప్పుడు. ఇప్పుడు కొత్త మనిషి ముందు మాట్లాడాలంటే భయం వస్తుంది. కొత్త మనిషి ముందు రైట్ మన పర్సనాలిటీని డిఫైన్ చేస్తాడా? మనము ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే నవ్వుతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్లీష్లో తప్పు మాట్లాడితే ఎవడికి ప్రాబ్లము? వినేటోడికి ప్రాబ్లము, మనకేం ప్రాబ్లం లేదు. అది లాజికల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. లాజికల్ వే. మనం ఏమన్నా తప్పు మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడితే వాడికి అర్థం కాదు, వాడికి స్ట్రెస్ క్రియేట్ చేసినావు అంతే నువ్వు రైట్. సో కొత్త మనిషి కలిసినా, కొత్త సర్కమ్స్టెన్స్ కలిసినా, కొత్త ప్రాబ్లం చూసినా మనం భయపడతాము. భయం ఎందుకు పడతాము? అటువంటిది మనం ఇంతకు ముందు ఎదుర్కోలేదు కాబట్టి చూడంగానే మనకు భయం వేస్తుంది. ఆ భయం పోవాలి అని అంటే మనము క్లాసులో వినేటప్పుడు మన మైండ్ పనిచేస్తూనే ఉండాలి. పెన్ను పనిచేయకూడదు కాదు సార్. చాలామంది ఏంటంటే టీచర్ అక్కడ క్లాసులు చెప్తే బోర్డులో ఏది చెప్తున్నారో అది నోట్ చేస్తూ ఉంటారు. ఇది పని చేసే ముందు ఇది పని చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ రైట్? నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను సార్. ఇంకో 5-10 నిమిషాలు టైం ఇవ్వండి. మీకు ఇటువంటి క్వశ్చన్లో ఆడు ఏ సిరీస్ అని ఇవ్వనియండి. సపోజ్గా పెన్ను డ్రాప్ చేయండి సార్. నాకు క్వశ్చన్లు మీకు అసలు క్వశ్చన్లకు మాత్రము